ప్రజలకు ఇచ్చినటువంటి హామీ మీద మరి మోసం చేయడం జరిగింది. వారు సోనియా గాంధీ సంతకంతో తెలంగాణలో ప్రతి కుటుంబానికి ఒక ఉత్తరం పంపారు. 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తాము, మా ప్రభుత్వం వస్తుంది కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి, చేయి గుర్తు కోటే అని చెప్పి సోనియా గాంధీ గారు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి ఒక ఉత్తరం పంపింది. మరి ఈరోజు సోనియా గాంధీ గారు ఈ యొక్క ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల అమలులో ఎందుకు మరి ఈరోజు చొరవ చూపడం లేదో తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుందని మనం చేస్తా ఉన్నాం. ఇటీవల ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మరి పూర్తిగా ప్రజలను మభ్యపెట్టేటువంటి బడ్జెట్గా ఉంది. గురువింద గింజ సామెతగా ఉంది, మసిపూసి మారకాయ చేసినట్టుగా ఉంది. ఈరోజు చూస్తా ఉన్నాం. ఆ రోజు అనేక రకాలుగా ఈ ప్రభుత్వం ఈ రకంగా మేనిఫెస్టోలు ప్రకటించి ప్రతి ఓటరుకు పంపించడం జరిగింది. మరి ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నా. ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా ఈరోజు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. రైతులకు వెన్నుపోటు, యువతకు వెన్నుపోటు, మహిళలకు వెన్నుపోటు, బీసీలకు వెన్నుపోటు, మైనార్టీలకు వెన్నుపోటు, అన్ని రకాలుగా ఈరోజు మోసం చేయడం జరుగుతూ ఉంది. నిరుద్యోగుల విషయం చూస్తే చాలా దయనీయమైనటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది. ఎలక్షన్స్ ముందు పార్టీ తరఫున జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. మా ప్రభుత్వం వస్తే మేము ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ ఏదైతున్నదో దాన్ని అమలు చేస్తామని చెప్పి డేట్లతో సహా ఏ రోజు ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తామో పూర్తిగా ప్రకటించడం జరిగింది. మరి 8 నెలలు కావస్తుంది, మరి ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాను. నీ జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయింది? నిరుద్యోగులందరూ కూడా ఈరోజు నిరాశ నిస్పృహలో ఉన్నారు. మీరెక్కడైతే హైదరాబాద్ చిక్కడపల్లిలో మరి సెంట్రల్ లైబ్రరీ దగ్గర వెళ్ళారో రాహుల్ గాంధీ మీరు, అక్కడనే ఈరోజు నిరుద్యోగులు ఉద్యమ బాట పట్టిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు అనేక రకాలుగా హామీలు ఇచ్చారు. నేను వాటన్నిటిని కూడా జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రంలో ఇటీవల ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ చూసినట్లయితే మరి ఈరోజు చూస్తా ఉన్నాం. సామాజిక మరి న్యాయం పైన అనేక రకాల మాటలు